లోకశంకరం. ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ. ఆత్మనైవ కృతం పాపం సంక్లిష్ణాత్యాత్మనా నరః. ఆత్మనా చ కృతం పాపం ఆత్మనైవ విశోధ్యతే. ప్రత్యాత్మం శుద్ధ్యశుద్ధీః నాన్యమన్యో విశోధయేత్. జనరల్లీ ప్రీస్ట్ క్రాఫ్ట్ అని ఒకటి ఉంటుంది. ఇది కేథలిక్ క్రిస్టియానిటీలో కూడా ఉంది. ప్రొటెస్టెంట్లో ఏముందో నాకు తెలియదు, కానీ బికాజ్ కేథలిక్ క్రిస్టియానిటీలో ఉన్న ప్రీస్ట్ క్రాఫ్ట్కి రియాక్షన్ ప్రొటెస్టెంట్ అనేది. వాళ్ళు దే స్టార్టెడ్ ప్రొటెస్టింగ్ అగెన్స్ట్ ది అట్రాసిటీస్ ఆఫ్ పోప్ అండ్ హిజ్ ఫాలోవర్స్. ఆ రకంగా ప్రొటెస్టెంట్స్ అని బయలుదేరారు. జర్మనీలోనే అక్కడ వచ్చింది ఆ మూమెంట్. ఈవెన్ దట్ మూమెంట్ ఈజ్ క్వైట్ ఓల్డ్ ఐ థింక్. సో అంటే ఏమిటి, ఆ మతం అనేటువంటి అధికారాన్ని చేతిలో పెట్టుకుని జనాలను ఓ ఆట ఆడిస్తూ ఉండడం. ఇది ఇన్ ఏ వెరీ సటిల్ వే మన సమాజంలో కూడా కనపడుతుంది. మన సమాజంలో కూడా ప్రీస్ట్ ఏం చేస్తాడంటే, తెలుసో తెలియకో, అందరూ అని నా అభిప్రాయం కాదు, అలాంటి సందర్భాలు ఉన్న చోట ఉంటాయి. ప్రీస్ట్ ఏం చేస్తాడంటే పాప పుణ్యముల పేరుతో ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. ముఖ్యంగా నువ్వు ఈ స్నానం చేస్తే నీకు పుణ్యం వస్తుంది అనే బేసిస్ మీద ప్రీస్ట్ ఎక్స్ప్లాయిట్ చేసేస్తూ ఉంటాడు. అది ఫ్రమ్ ది ప్రీస్ట్ సైడ్ హీ నీడ్స్ సమ్ భృతి. దిస్ ఈజ్ ఈ ఎకనామీ ఫైనాన్స్ అన్నది, కామర్స్ అన్నది, దీని విషయంలో గుణదోషాలను ఇదమిత్తంగా తేల్చి చెప్పడం కుదరదు. చాలా గ్రే ఏరియాస్ చాలా ఉంటాయి. ప్రీస్ట్ కనుక ఆ మాత్రం తెలివితేటలు లేకుండా ఉన్నాడు అనుకోండి, వీడు దరిద్రుడిగానే మిగిలిపోతాడు. వాడికి ఇంకా భుక్తి అనేది ఏమీ ఉండదు. హీ కెనాట్ డూ ఎనీథింగ్ ఎల్స్. దట్ ఈజ్ ఆల్ హీ కెన్ డూ. కాబట్టి హీ హ్యాస్ టు బి స్మార్ట్. అదర్ ప్రీస్ట్ అవుట్ స్మార్ట్ చేసి పారేస్తారు వీడు స్మార్ట్గా లేకపోతే. తర్వాత వీడు స్మార్ట్గా లేకపోతే ఈవెన్ పీపుల్ హూ టేక్ హీ సర్వీసెస్ వాళ్ళు కూడా వీడిని అవుట్ స్మార్ట్ చేసి పారేస్తారు. సో హీ రిమైన్స్ అట్ రిసీవింగ్ ఎండ్. ఆ సమస్య ప్రీస్ట్ వైపు నుంచి ఉంటుంది. దేర్ఫోర్ ఇట్ ఈజ్ వెరీ వెరీ కాంప్లెక్స్ ఇష్యూ. ఇంకా జనుల వైపు నుండి వాళ్ళని ప్రీస్టు హీ రైట్స్ ఓవర్ దెమ్. వాళ్ళ మీద ఈ పుణ్యపాపములని పేరు పెట్టి వాళ్ళ మీద అధికారం చెలాయిస్తూ ఉంటాడు. యు సీ దట్ ఆల్ ది టైమ్. ఉదాహరణకి ఇవన్నీ కూడా పరిశీలించి రచయితలు రికార్డు చేసిన పెట్టిన క్రానికల్ చేసి పెట్టారు. ఎక్కడో అక్కడ ఏదో కథల్లోనూ సినిమాల్లోనూ ఏదో రూపంగా మీకు ఈ మెస్సీ సిచ్యువేషన్ అని వాళ్ళు హైలైట్ చేస్తూనే ఉంటారు. స్నానం చేస్తే పుణ్యం వస్తుందనే పేరు మీద ప్రీస్ట్ ఎక్స్ప్లాయిట్ చేసేస్తూ ఉంటాడు. నీకు పాపం ఉంది, ఈ పాపం నుంచి నువ్వు బయటపడడానికి నేను నీకు ఉపాయం చెప్తాను అనే పేరు మీద ప్రీస్ట్ ఎక్స్ప్లాయిట్ చేసి పారుస్తూ ఉంటాడు. దీన్ని మన ఇండియాలో కూడా చాలామంది అపోజ్ చేశారు. ఎలాగైతే మీకు యూరోప్లోనూ అక్కడ కేథలిక్ క్రిస్టియానిటీ మీద ప్రొటెస్టెంట్స్ అనేది ఒక రెవల్యూషన్ రియాక్షన్ వచ్చిందో, ఆ రకంగా ఇండియాలో హిందూ ధర్మంలో వచ్చినటువంటి ఈ ప్రీస్ట్ క్రాఫ్ట్కి విరుద్ధంగా, ముఖ్యంగా ఈ ప్రీస్ట్ క్రాఫ్ట్ అంతా కూడా పురాణిక్ మతం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దానికి విరుద్ధంగా ఆర్య సమాజ్ అనే ఒక పెద్ద రియాక్షన్ వచ్చింది.
ఆయన ఆర్య సమాజ సంస్థాపకులు స్వామి దయానంద సరస్వతి పురాణముల బేసిస్గా మతము ఏదైతే నిర్మాణమై ప్రీస్ట్స్ క్రాఫ్ట్లో అదొక భాగమై ఉన్నదో, ఇది ఒక గ్రూపుని లేక ఒక వ్యక్తిని మనం నిందిస్తున్నట్టుగా మీరు అనుకోకూడదు. ఒక సిస్టమ్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం. కాబట్టి పురాణిక్ స్టోరీస్ అండ్ రిలిజియన్ బేస్డ్ అపాన్ దట్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ టుడే. వేదిక్ రిలిజియన్ వెనక్కిపోయింది. దాన్ని ఈవెన్ ఛాయ కూడా మీకు ఇప్పుడున్న పురాణిక్ రిలిజియన్లో కనపడదు. ఎక్కడైనా సమ్ స్మాల్ థింగ్ ఇట్ కేమ్ ఫ్రమ్ వేదిక్ రిలిజియన్ అని మనం చెప్పగలుగుతాం. అదర్వైజ్ పురాణిక్ రిలిజియన్ హ్యాస్ టేకెన్ ఓవర్. అండ్ ఇన్ దిస్ రిలిజియన్ ద రిచువలిజం విచ్ ఈస్ బేస్డ్ ఎంటైర్లీ అపాన్ ది పురాణిక్ మిథాలజీ. సో దట్ ఈస్ ది బేసిస్ ఫర్ ది ప్రీస్ట్ క్రాఫ్ట్. దీంట్లో చాలా ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. ప్రీస్ట్స్ చెప్పే మాటలు మీకు పుణ్యపాపాలని వాళ్ళు శాసించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. హీ కమాండ్స్ పుణ్య. ఇఫ్ యూ వాంట్ పుణ్య, హీ హ్యాస్ ది వే ఫర్ యూ. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ పాప, హీ హ్యాస్ ది వే టు గెట్ రిడ్ ఆఫ్ పాప. అలాగనమాట. బుద్ధుడు దీని మీద ఒక పెద్ద దండయాత్ర. బుద్ధుడు ఏమంటున్నాడంటే, చూడు, నువ్వు పాపం చేసావనుకో, ఆ పాప ఫలితాన్ని నువ్వే అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి నీకు కష్టాన్ని తెచ్చిపెట్టిన వాళ్ళు ఇతరులు కారు, నీకు నువ్వే కష్టాన్ని తెచ్చిపెట్టుకున్నావు. కాబట్టి నీ పాపమునకు ఇతరులను నిందించకు. ఇంకా ఈ ప్రీస్ట్ గోల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, చూడు, నువ్వు పాపం చేయలేదనుకో, పాపం చేయకుండా దూరంగా ఉండిపోయినావు, నీ శుద్ధిని నువ్వే చేసుకున్నట్టయింది. నువ్వు పాపం చేసావు, నీ మాలిన్యాన్ని నువ్వే నెత్తిన వేసుకున్నట్టయింది. నో, ఇది పాపకర్మ, నేను చెయ్యను అని నువ్వు దూరంగా నిలబడిపోయావనుకో, అడుగు వెనక్కి వేసేసి దూరంగా ఉండిపోయావనుకో, నువ్వు శుద్ధంగానే ఉండిపోతావు. నీ శుద్ధిని నీకు ఎవళ్ళ నుంచి వచ్చింది? ఈ శుద్ధి నీకు, నీ శుద్ధిని నీవే నిర్మాణము చేసుకున్నావు. కాబట్టి పుణ్యపాపముల కొరకు అవుట్ సైడ్ పీపుల్, రిచువల్స్ అండ్ దెన్ సో మెనీ అదర్ థింగ్స్ అసోసియేటెడ్ విత్ ఇట్, వాటిపై ఆధారపడవద్దు. నీ మీదనే నువ్వు ఆధారపడు. నువ్వు పాపం చేసినట్లయితే నీ పాపానికి నువ్వే రెస్పాన్సిబుల్ అవుతావు. నువ్వు కష్టాన్ని పొందుతావు. ఆ కష్టాన్ని నీకు నీవే కలిగించుకున్నట్లు అవుతుంది. ఇంకొకళ్ళ మీద పడి ఏడవలసిన అవసరం లేదు. నువ్వు పాపం చేయకుండా దూరంగా నిలబడి పాపాన్ని దూరం పెట్టినట్లయితే నీ శుద్ధిని నీవే నిర్మాణం చేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఇండిపెండెన్స్, సైకలాజికల్ ఇండిపెండెన్స్ ఇన్ ది రిలిజియన్, ఇండిపెండెన్స్ నువ్వు మెయింటైన్ చేసుకో అని చెప్తున్నట్టుగా నేను, దట్ ఈస్ హౌ ఐ లుక్డ్ ఎట్ దట్ వెర్స్. ఓకే. కాబట్టి ఒకడిని ఇంకొకడు శుద్ధి చేయడం అనేది ఉండదు. ఆయన అంటున్నాడు, శుద్ధి కానీ అశుద్ధి కానీ, శుద్ధికి పెట్టిన థిరీని అశుద్ధికి కూడా పెట్టచ్చు. ఒకడిని మరి ఒకడు శుద్ధి చేయుట అనేది ఉండదు. ఒకడిని మరొకడు శుద్ధి ఎలా చేస్తాడు? హౌ? ఇప్పుడు తీర్థం ప్రసాదం ఇస్తానంటాడు. తీర్థం ప్రసాదం దేనికి? నేను తీర్థం ఎందుకు తీసుకోవాలి? తీర్థప్రసాదాలు ఇచ్చి ఆయనేమో 100 రూపాయలు అడుగుతాడు. సపోజ్ నా దగ్గర 100 రూపాయలు లేవనుకోండి, ఆయన తీర్థప్రసాదాలు ఇవ్వడం మానేశాడు అనుకోండి. ఇప్పుడు దీంట్లో ఏమిటి నష్టం ఏమొచ్చింది నాకు అంటే, తీర్థప్రసాదముల వలన నేను శుద్ధుడనగుదును? నో నో. నీవు పాపకర్మని చేయకుండుట వలన నీ శుద్ధిని, నీవు సహజమైన శుద్ధి, దాన్ని నువ్వు నిలబెట్టుకుంటగలుగుతావు. కానీ ఇంకొకడు ఒక ఆయన ఏదో కర్మని చేసి అక్కడ జనరేట్ అయినటువంటి తీర్థమును, అక్కడ జనరేట్ అయిన ప్రసాదమును నీకు ఇచ్చి తద్వారా ఆయన నిన్ను శుద్ధి చేస్తాడని, వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ ఐడియా? వేర్ ఫ్రమ్? ఇంకొకడు నిన్ను శుద్ధి చేయడం ఏమిటి అని ఆయన దాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. కాబట్టి అన్యమన్యం న శోధయేత్, ఎవడికి వాడే శుద్ధి చేసుకోవాలి. ఎలా శుద్ధి చేసుకోవాలి? పాపం చేసి ప్రాయశ్చిత్తం చేయటం అని మళ్ళీ అది ప్రీస్ట్ క్రాఫ్ట్లో ఉంటుంది.
సరే అయిపోయిన పాపానికి ఏదో ప్రాయశ్చిత్తం చేసుకుంటే మేబీ ఇట్ ఈజ్ లాజికల్ దే. ప్రాయశ్చిత్తాన్ని మనస్సులో పెట్టుకుని పాపం చేస్తే వాట్ అబౌట్ దాట్? ప్రాయశ్చిత్తం మనస్సులో పెట్టేసేసుకుని ఈ ప్రాయశ్చిత్తం ఉంది కదా అని పాపం చేస్తే దట్ ఈ అలా ఉంది. దెర్ ఈజ్ ఏ థింగ్ లైక్ దాట్. సంధ్యావందనం చేసుకునే టైం అంటే పర్వాలేదులేరా, ఒక గంట ఆలస్యమైనా నష్టం లేదు, ప్రాయశ్చిత్తార్ఘ్యం ఇవ్వచ్చులే అని పేకాటాడుకుంటూ కూర్చోవడం. తర్వాత సంధ్యావందనం చేసుకునే టైం వచ్చేప్పుడు ప్రాయశ్చిత్తార్ఘ్యమహం కరిష్యే అని ఇంకో ఎక్స్ట్రా అర్ఘ్య ప్రదానం చేయటం. అంటే వీడు చేసిన పాపానికి అది పరిహారం. ఇటువంటి యాటిట్యూడ్స్ కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా మీకు మతంలో ఇవన్నీ ఉంటాయి. మతంలో ఏమంటాడంటే నువ్వు చేసిన పాపాలని నదీ స్నానం చేస్తే పోతాయంటాడు. నదీ స్నానం చేస్తే పాపాలు ఎలా పోతాయి? ఇప్పుడు వీడేదో మర్డర్ చేశాడు, గంగానదిలో స్నానం చేసి వచ్చాడు, పాపం పోతుందా? వీ డోంట్ నో. లీగల్గా అయితే కుదరదు, మోరల్గానూ కుదరదు, ఇంకా ఇసోటరిక్గా మీరు కుదురుతుందని చెప్పాలి. గంగా స్నానం చేసి వస్తే ఇంకా వాళ్ళందరినీ జైలు నుంచి వదిలిపెట్టేస్తారా? నో. కాబట్టి ఒకడిని మరొకడు శోధన చేయుట శుద్ధి చేయుట అనేది ఉండదు. ఎవడికి వాడే శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి చేసుకునే ఉపాయం ఏమి? పాపము చేసి ప్రాయశ్చిత్తము చేయుటయా? కాదు. పాపము చేయకుండుట, తన శుద్ధిని తాను కాపాడుకునుట. ఇప్పుడు మిమ్మల్ని మీరు శుచిగా పెట్టుకోవాలనుకోండి, బూడిద పోసుకుని స్నానం చేయడమా శుచిగా పెట్టుకోవడం అంటే? కాదు. మరి శుచిగా పెట్టుకోవడం అంటే ఏమిటి? అశుచికి దూరముగా ఉండుట. అది దట్ ఈస్ కాల్డ్ శుచి. అంతేగాని ముందు అశుచి చేసుకుని తర్వాత శుచి చేసుకోవటం, దట్ ఈజ్ నాట్ శుచి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఐడియాస్ వీ ఫైండ్ ఇన్ దట్ వెర్స్. ఈ వెర్స్ చూస్తుంటే ఈ పుణ్యపాపాల పేరు మీద డెవలప్ అయి ఉన్నటువంటి ఒక సిస్టమ్ని ఆయన అటాక్ చేస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. బుద్ధుడు హిస్టారిక్ పర్సన్ కదా. ఆత్మనా ఏవా కృతం పాపం సంక్లిష్ణాతి, ఆత్మనా నరః ఆత్మనా చ అకృతం పాపం ఆత్మనా ఏవా విశోధ్యతే ప్రత్యాత్మం శుద్ధ్యశుద్ధి హి నా అన్యం అన్యః విశోధయేత్. ఆత్మనా తన చేత కృతం చేయబడిన పాపమేవా పాపమే నరః మానవుడు ఆత్మనా తన చేతనే సంక్లిష్ణాతి క్లేశమును కలిగించబడుచున్నాడు. మళ్ళీ రెండు వాక్యాలు విడివిడిగా చెప్దాం. పాపము ఆత్మనైవ తన చేతనే కృతం చేయబడినది. ఇప్పుడు క్లేశము అంటే దుఃఖం అండి. దుఃఖం కలుగుతోంది. దుఃఖము ఎందుకు కలుగుతోంది? పాప ఫలము. ఈ పాపం ఎవరు చేశారు? వీడే చేసుకున్నాడు. తను చేసుకున్న పాపమే అది. మనం ఇంకోళ్ళు చేసిన పాపాన్ని నువ్వు అనుభవించట్లేదు. తన పాపాన్నే తను అనుభవిస్తున్నాడు. తన పుణ్యం కూడా అలాగే ఉంటుంది. ఇంకొకడు వచ్చి నీకు పుణ్యాన్ని ఇవ్వడం అలా ఏ ఉండదు. అసలు పురోహితుడనే మాటకే పూర్వం పెద్దలు చెప్పారు. మా గురువుగారు వాళ్ళు, కామేశ్వర ఘనపాఠి గారు వాళ్ళు చెప్పారు. పురోహితుడు అంటే అలా పీట మీద కూర్చొని ఉంటాడు. బ్రహ్మాన్ని పెట్టుకుంటారు, పీట మీద కూర్చొని పెట్టుకుంటారు. వాళ్ళు చేసుకునేదంతా వాళ్ళే చేసుకుంటారు. ఓసారి నేను అలా పీట మీద కూర్చున్నాను. ఆయన అవధానులు గారు పూజ చేసుకోవాల్సి వచ్చింది. ఆయన అన్నారు, ఇలా రాబోయే ఉత్తరం వైపు పీటేసి కూర్చో అన్నారు. నేను ఉత్తరం వైపు పీటేసి కూర్చున్నాను బుద్ధిమంతులా. ఆయన పూజ చేసేసుకున్నారు. తర్వాత నాకు ₹1 దక్షిణ ఇచ్చారు అంతే. అప్పుడు చెప్పారు ఆయన, దిస్ ఈజ్ ది రోల్ ఆఫ్ పురోహిత్. పురోహిత్ ఏం చేస్తాడంటే, పురోహితుడికి ఇంకో పేరుంది, బ్రహ్మ అంటారు. మీరు విన్నారో లేదో. మీరు యజ్ఞంలో బ్రహ్మ యొక్క పాత్ర ఏమిటో తెలిసినా అబ్జర్వ్ చేయటమే.
హోత సరిగ్గా దేవతలను ఆహ్వానిస్తున్నాడా లేదా చూసుకుంటాడు, ఉద్గాత దేవతలను సరిగ్గా స్తోత్రం చేస్తున్నాడా లేదా, అధ్వర్యుడు సరిగ్గా హోమాలను అవి చేసుకుంటున్నాడా. వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే ఈయన అడుగుతారు, ఈయన సమాధానం చెప్తారు. ఈయన ఏదో పుస్తకం చూసుకుంటూ కూర్చుంటాడు. ఆయన బ్రహ్మ. దట్ ఈస్ ది రోల్ ఆఫ్ ది బ్రహ్మ, సూపర్వైజరీ. పురోహితుడికి పేరు బ్రహ్మ, దట్ ఈజ్ హిజ్ రోల్. మీ పూజ మీరు చేసుకునేప్పుడు మీకు గైడెన్స్గా పక్కన వచ్చి కూర్చుంటాడు. మీకు గైడెన్స్ ఉంటే మంచిదని మీరు అనుకోవడం చేత కూర్చుంటాడు. మీకు గైడెన్స్ అక్కర్లేదనుకుంటే మీకు పురోహితుడు అక్కర్లేదు. ఉదాహరణకి నిత్య పూజ ఏదో చేసుకుంటూ ఉంటారు, దానికి పురోహితుడు ఏం పెట్టుకోరు. వాళ్ళు రోజు పురోహితుడు ఎక్కడి నుంచి పెట్టుకుంటారు, ఏదో ఫస్ట్ టైం గైడెన్స్ తీసేసుకుని తర్వాత వాళ్ళే చేసుకుంటారు నిత్య పూజ. ఫర్ ది ఐడియా ఈజ్ యూ డూ యువర్ పూజ, యూ డూ యువర్ పుణ్యం. పాపము కూడా అంతే, నీ పాపాన్ని నువ్వే చేసుకోవాలి. పాపం చేసింది నువ్వును, కష్టం ఇచ్చేది మరొకడునా. శని కష్టం ఇస్తాడు, అయితే రాజు కష్టం ఇస్తాడు, యమధర్మరాజు కష్టాన్ని ఇస్తాడు, అవన్నీ తప్పు. వాళ్ళేమీ ఇవ్వరు, వాళ్ళు నిమిత్తం మాత్రమే. నీ కష్టాన్ని నువ్వే పెట్టుకున్నావు. పాపం చేసింది ఎవరు? నువ్వే కదా. మరంతే. ఆత్మని శబ్దానికి నువ్వని కూడా అర్థం ఉంటుంది. నరహ మానవుడు ఆత్మనా ఏవా తన చేతనే సంక్లిష్ణాతి అధికముగా కష్టపడుతున్నాడు. అది మానవుడు కష్టపడుతున్నాడండి, దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. అంటే దానికి కారణం పాపము. ఈ పాపం చేసింది ఎవడు? వీడే. కాబట్టి ఈ తన కష్టపడుటకు హేతువు ఎవరు? తానే. హేతవు తృతీయ. కాబట్టి తన చేతనే కష్టమును పొందుతున్నాడు. అంటే తన కారణముగానే తాను కష్టమును పొందుతున్నాడు. ఇది పాపం విషయంలో. అప్లై ద సేమ్ థింగ్ విత్ పుణ్య ఆల్సో. దట్ ఈజ్ ఇట్. ఓకే. ఆ పుణ్యం కంటే ముఖ్యంగా ఈయన పుణ్యశబ్దానికి పాపము చేయకుండుట అనే ధోరణిలో చెప్తున్నాడు. పుణ్యం చేయమని ఏం చెప్తారు మీరు? పుణ్యం చేయమని సత్యం వద అంటే అసత్యమును పలుకోకుము అని అర్థం. మాతృదేవోభవ ఇత్యాది వాక్యములలో పుణ్యము అనేది ఉంటుంది. ఇట్స్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్ కనుక పుణ్యం అనేది అక్కడ ఉంటుంది. సాధారణంగా పాపము జోలికి వెళ్ళవద్దు అని చెప్తారు. అదే చెప్తున్నాడు. ఆత్మనాచ తనచే పాపము అకృతం చేయబడలేదు. ఇప్పుడు పాపము చేయలేదు అంటే ఆ క్రెడిట్ ఎవరికి వస్తుందండి? తనకే వస్తుంది. కాదండి ఆయన సలహా చెప్పడం చేత వీడు మానేశాడు. ఈవెన్ దెన్ సలహా విన్న క్రెడిట్ కూడా ఈయనకే వస్తుంది. పాపం చేయలేదు అనే క్రెడిట్ ఆయనకే వస్తుంది. ఆ క్రెడిట్ పేరే శుద్ధి. ఓకే. అంటే పాపము తాను చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ శుద్ధి ఎవరు చేసుకున్నట్టు? తన మూలంగానే. ఆత్మనైవ తన చేతనే విశోధ్యతే శుద్ధము చేయబడుతున్నాడు. అదే మీరు శుచిగా కూర్చున్నారు. ఈ హోలీ అదే ఆడతారు. స్వచ్ఛమైన వస్త్రాలు వేసి కూర్చుని రా హోలీ ఆడదాం. నో హోలీ, లెట్ మీ సిట్ హియర్ అంటే ఇప్పుడు నేను క్లీన్గా ఉన్నా. హోలీ పండగ అయిపోయినా కూడా నేను క్లీన్గా ఉన్నా. హూ హ్యాస్ డన్ దట్ క్లీన్నెస్ టు మీ? బై మై సెల్ఫ్. ఎందుకంటే నేను రంగు వేసుకొని, నేను ఇతరులపై రంగు వేయలేదు, ఇతరులు నాపై రంగు వేయటను నేను అంగీకరించలేదు. అలాగనమాట. ఆత్మనైవ తన చేతనే విశోధ్యతే విశుద్ధి చేయబడుచున్నాడు. కాబట్టి శుద్ధి అగుగాక అశుద్ధి అగుగాక ప్రతిదీ కూడా తన పైననే ఆధారపడి ఉంటాయి. ఓకే. శుద్ధి శుద్ధి మరియు అశుద్ధి అనేవి ప్రత్యాత్మం. ఇక్కడ ప్రతి అంటే ఉద్దేశించి అని అర్థం చెప్పచ్చు. ఆత్మానం ప్రతి అని చెప్పి విభక్త్యర్థంలో అవ్యయీభావ సమాసం చేస్తే ప్రత్యాత్మం అని అవుతుంది. ప్రత్యాత్మన్ అని ఉంటుంది. నకారలోపం వచ్చి అకారం కింద మారి అవ్యయీభావ సమాసాలకి ద్వితీయ ఏకవచన రూపం నపుంసకలింగం స్టాండర్డ్. ద్వితీయ ఏకవచనం నపుంసకలింగం. నపుంసకలింగం అంటే ప్రథమ ఏకవచనం కూడా అదే ఉంటుంది. కొన్ని చోట్ల మార్పు ఉండొచ్చు, ఎక్కడైనా మార్పు ఉంటే ఉండొచ్చు. ద్వితీయ ఏకవచనం స్టాండర్డ్ ప్రత్యాత్మం అవుతుంది.
ఓకే, అంటే ఎవడికి వాడే అని అర్థం. ప్రతి అంటే ఉద్దేశించి. శుద్ధి ఎవరిని ఉద్దేశించి ఉంటుంది? తనను ఉద్దేశించి. అశుద్ధి ఎవరిని ఉద్దేశించి? తనను ఉద్దేశించి. అదొక అర్థం. లేదా ప్రతి అంటే ఎవ్రీ, శుద్ధి కానీ అశుద్ధి కానీ ప్రతి ఒక్కరి విషయంలో వాడి విషయంలోనే ఉంటుంది. ఇతరులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కడిని ఉద్దేశించి ప్రతి ఒక్కడికి సంబంధించి ఉంటుంది. అలా చెప్పచ్చు. శుద్ధ్యశుద్ధి పుణ్యపాపములు ప్రత్యాత్మం ప్రతివానికి సంబంధించి ఉండును. అంటే ఎవరికి వారివే అని, ఎవరి పుణ్యపాపాలు వారివే అని అభిప్రాయం. అంటే సంబంధించి ఉండును. బాగానే చెప్పుకున్నాం మనం. అంచేతనే నేను ఈ శ్లోకం ఇప్పుడు చూస్తున్నాను. ఐ వాజ్ ఆల్వేస్ డౌట్ఫుల్. ఏమిటంటే ఇప్పుడు మీకు గ్రహదోషం ఉందంటాడు. గ్రహదోషం ఉందని ఎవడు చెప్తాడు? ప్రీస్ట్ చెప్తాడు. ఓకే, మీకు తెలియదుగా దోషం ఉందని, ఆ ప్రీస్ట్ చెప్తాడు. గ్రహదోషం ఉందని చెప్తాడు. దానికి పరిహారం ఎవడు చెప్తాడు? ప్రీస్ట్ చెప్తాడు. ఏమిటి పరిహారం? గ్రహజపం అంటాడు. నేనంటాను, సరే నీ గ్రహదోషం ఉన్నది, నువ్వు గ్రహమంత్రాన్ని నువ్వు జపం చేయి అంటే, నాకు జపం చేయడం, నాకు మంత్రం రాదంటాడు. మంత్రం నేర్చుకో, నేర్చుకుని జపం చేయి. అలా చేయరు. అన్నీ అతి తెలివితేటలు. వీడు ఎక్కడికో వెళ్ళి ప్యాకెట్ ఆడుకోవాలి, లేకపోతే ఆఫీసుకి వెళ్ళాలి, లేకపోతే మార్కెట్కి వెళ్ళాలి, లేకపోతే సినిమా చూస్తూ కూర్చోవాలి. ప్రీస్ట్ చేస్తాడు జపం. ప్రీస్ట్ పొద్దున్న వచ్చి కాఫీ తాగి జపం మొదలు పెడతాడు. మధ్యాహ్నం 3 గంటల దాకా జపం చేసి ఏదో పలహారం చేసి వెళ్ళిపోతాడు. ఒకప్పుడు ఒక ప్రీస్ట్ చేస్తే దాని నెంబర్ ఎక్కువ ఉంటుంది. ఆ హెడ్ ప్రీస్ట్ ఇంకో 4 తెచ్చుకొస్తాడు. 4 2 3 తెచ్చుకొస్తాడు. వాళ్ళందరూ వరుసగా గోడ పక్కన కూర్చొని జపం చేస్తారు. మధ్యలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు. వీడు అక్కడ టీవీ చూస్తూ ఉంటాడుగా. వీడికి మధ్యలో అరే వీళ్ళు జపం చేయకుండా కబుర్లు చెప్పుకుంటున్నారే అనిపిస్తుంది. మరి చెప్పుకొని నీకేమి అంటే, అలా కదండి, జపం చేయాలి కదా. ఎందుకు చేయాలి? నువ్వు చేయి. వీడు చేయడు, వీళ్ళు చేస్తారు. నువ్వెందుకు శాసించ? మరి నేను వాళ్ళకి దక్షిణ ఇస్తున్నా కదా, కాబట్టి నేను శాసిస్తాను. వాళ్ళు జపం పూర్తిగా చేయాలి. వాళ్ళు 10,000 అంటే 10,000 చేయాలి. 7,000 8,000 చేసి మిగతా టైం కబుర్లు చెప్పుకుంటే ఎక్కడ కుదురుతుంది అని వీడు. యు ఫాలో దాట్, లుక్ ఎట్ దాట్. అంటే వాళ్ళు జపం చేస్తారు. జపం చేసిన తర్వాత తీర్థం ఇస్తారు. వీడికి అక్షతలు పెడతాడు. అక్షతలు నెత్తి మీద వేస్తారు. లేకపోతే ప్రసాదం నైవేద్యం పెడతారు. జపం అయిన తర్వాత ఆ ప్రసాదం మింగుతాడు. మింగి నేను శుద్ధయ్యాను అనుకుంటాడు. దెర్ ఈజ్ కరప్షన్ ఆన్ బోత్ సైడ్స్. అసలు ఆఫరింగ్ సచ్ ఎ థింగ్ ఈజ్ ఎ కరప్షన్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది ప్రీస్ట్. టేకింగ్ సచ్ ఎ సర్వీస్ ఫ్రమ్ ది ప్రీస్ట్ ఈజ్ ఎ కరప్షన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ దిస్ పర్సన్. ఇట్స్ ఎ కరప్షన్. ఇప్పుడు మీకు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తారా, ఇంకొకటి ఎక్సర్సైజ్ చేస్తాడా? వెరీ సింపుల్. కాబట్టి శుద్ధి అశుద్ధి అనేవి ప్రత్యాత్మం ఉంటాయి. ప్రతివాడికి వాడికి సంబంధించి ఉంటాయి. అంతే తప్ప ఒకడు జపం చేసి తీర్థప్రసాదాలు ఇస్తే వీడికి శుద్ధి వచ్చిందని, లేకపోతే ఆయన మంత్రం చెప్తూ ఉంటాడు, చేతిలో దర్భకార పట్టుకుని వీడిని ఆ కర్ర పట్టుకుని ఉంటాడు, ఆ మధ్యలో కరెంటు పాస్ అయినట్టుగా. చూసారా ఇలాంటివన్నీ? నేను చూసారా లేదా? ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎ కరప్షన్ విత్ ఇన్ ది ప్రీస్ట్ క్రాఫ్ట్. అదేమవుతుంది? ఈ కరప్షన్ ఎప్పుడో మొదలవుతుంది. 14వ శతాబ్దంలోనో 18వ శతాబ్దంలోనో మొదలైంది. ఇప్పుడు టుడే ఇట్ అపియర్స్ నార్మల్. ఇట్ డజంట్ అపియర్ అబ్నార్మల్. టుడే ఇట్ హ్యాస్ బికమ్ శానిటైజ్డ్. టు బిగిన్ విత్ ఇట్ ఈస్ క్వశ్చనబుల్, లేటర్ ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్. బుద్ధుడు ఇటువంటి వాటిని అన్నిటినీ కూడా కొట్టిపారేశాడు ఆయన. అందువలననే బుద్ధుడిని కర్మవాదులు ఇష్టపడరు. అన్యం ఇతరుని అన్యః ఇతరుడు న విశోధయేత్, శుద్ధి చేయలేడు. అది ఒకడు మరి ఒకరిని శుద్ధి చేయుట అనేది ఉండదు. మీకు కొన్ని మరి ఇలాంటివి తవ్వుతుంటే వస్తూ ఉంటాయి ఇటువంటి దోషాలు. ఇప్పుడు భర్త పోతాడు,
భర్త పోతే భార్యకి విడో అవుతుంది, ఆమెకి మీకు ముండనం చేయాలని పెట్టారు. దిస్ ఈజ్ ప్రీస్ట్, దిస్ ఈజ్ ది ప్రీస్ట్. అంచేతనే క్షత్రియ కాంతలు ముండనం అది చేసుకోరు. బ్రాహ్మణ కన్యలే, బ్రాహ్మణ స్త్రీలే ముండనం. ఆ ముండనం ఎందుకని నేను అడిగాను ఒకసారి, ఒక ఆయన్ని అడిగాను, ఏమంటే ముండనం ఎందుకండి, భర్త పోయాడు, ఆమె యువతి, ఆమెకు ముండనం ఎందుకు అని నేను అడిగాను. ఎందుకంటే అలాగో ఆ శిరోజములకు భర్తృబంధము అని పేరు అని చెప్పారు. శిరోజములకు భర్తృబంధము అని పేరుందా లేదా మీరు పెట్టారా పేరు? నేను విని ఊరుకున్నాను, ఆ ప్రశ్న అడగలేదు. దానికి బంధము అంటే అది బంధము, తాడేసి కట్టేసినట్టు. ఏమిటి తాడేసి కట్టేసినట్టు? ఈ శిరోజములు. ఈవిడ శిరోజాలు తీసేస్తే వాడు స్వర్గానికి వెళ్ళిపోతాడు. వీడి శిరోజాలు ఈవిడ అట్టి పెట్టుకుంటే వాడు స్వర్గానికి వెళ్ళిపోకుండా మధ్యలో లటక్కాయ ఉంటాడు. అంచేతనే అత్తమామలు ఏం చేస్తారంటే, కొడుకు పోయినప్పుడు అత్తమామలు పట్టుబట్టి ఆవిడ శిరోజాలు తీయించేస్తారు. వాడు పోయే ముందు నువ్వు శిరోజాలు తీసుకొని సలహా చెప్పిపోతాడు. ఎందుకని? వాడికి భయం, ఈవిడ శిరోజాలు కనుక తీయకపోయినట్లు, శిరోజములు అంటే తెలుసు కదా జుట్టు, శిరోజములు కనుక ఈవిడ ముండనం చేయకపోయినట్లయితే తాను స్వర్గానికి వెళ్ళనేమో అని వాడి భయం. ఇదంతా కూడా ఇటువంటి ఈ వెర్సెస్ని ఇట్స్ ఎన్ అటాక్ ఆన్ ఆల్ ఆఫ్ దట్ అని చెప్పచ్చు కదా. ఇలాంటి దోషాలు ఉంటాయి. ఇక క్షత్రియ కాంతల విషయంలో ఆమె సహగమనం చేస్తే వాడు స్వర్గానికి పోతాడు. అంటే ఈవిడ వాడి స్వర్గానికి దారిని ఈవిడే సుగమం చేయాలి. వై ఆల్ దట్? అసలు నాణ్యమన్యం విశోధయేత్. ఒకడు మరి ఒకడిని శుద్ధి చేయుట అనేది లేదు. నువ్వు చేసుకో శుద్ధి, ఇంకొకటి వచ్చి శుద్ధి చేయడం ఏంటి? అబ్బే నాకు చేత కాదు, నువ్వు పని చేయి. నువ్వు పాపం అంటే ఏమిటో తెలుసు, అది చేయకుండా ఉండు, నీకు శుద్ధే. ఇప్పుడు చొక్కా మీద మరక అయిందనుకోండి, మీరు ఉప్మా తింటూ కొంత ఉప్మా పారుసుకున్నారు, చట్నీ వేసుకున్నారు, వెళ్ళి వాష్ చేసుకో. లేదండి నేను అలా కూడా నేను చేయను అంటే మరి అయితే దాని మీద చొక్కా మీద మురికి ఏమీ పడకుండా కాపాడుకో. కీప్ యువర్ సెల్ఫ్ క్లీన్ బై అవాయిడింగ్ పాపం చేసినట్లయితే నువ్వే పనిష్మెంట్ పెట్టుకోవాలి. నీకు పనిష్మెంట్ నువ్వే ఇచ్చుకున్నట్టు అవుతుంది. ఒకడు మరి ఒకడిని శోధన చేయుట అనేది కుదరదు. నాకు అలా అర్థమైంది ఆ శ్లోకం. ఇంకా మరి నేనేం చేయను ఆ శ్లోకాన్ని. అది హిస్టారిక్, బుద్ధుడు చెప్పిన మాట. బుద్ధుడు హిందువుగా జన్మించినాడు, వేదిక్ కల్చర్లో పుట్టాడు, వేదిక్ ప్రీస్ట్ క్రాఫ్ట్ చాలా విస్తారంగా ఉన్న రోజుల్లో పుట్టాడు. దెర్ఫోర్ కుమారుల భట్టికి పూర్వజుడు, కుమారుల భట్టికి పూర్వమునందు ఉన్నవాడు. అంటే అప్పటికే వేదిక్ రిచువల్స్ బాగా విస్తారంగా పెరిగి ఉన్నాయి ఆ సందర్భం. వేదంలో మీకు 2 లెవెల్స్ ఉంటాయి, ఒకటి మంత్రము, 2 బ్రాహ్మణము. మంత్రము ఈజ్ విషన్, బ్రాహ్మణము ఈజ్ ప్రీస్ట్ క్రాఫ్ట్. ఇప్పుడు గాయత్రి మంత్రంతో 108 సార్లు హోమం చేయమంటాడు, అది ఏమైంది? అది ప్రీస్ట్ క్రాఫ్ట్ కాలేదు. అది గాయత్రి మంత్రం యొక్క విషన్ని జీవితంలో అనుభవానికి తెచ్చుకోమంటాడు, దట్ ఈజ్ విషన్. వీడు విషన్ను వదిలిపెట్టి ప్రీస్ట్ క్రాఫ్ట్ చేస్తాడు. అక్కడ మీకు ఆంధ్రాలో సర్కార్ డిస్ట్రిక్ట్స్లో ఓ సెంటర్ ఉంది, దానికి గాయత్రి సెంటర్ అనే ఏదో పేరు. యూలో కూడా ఉన్నట్టుంది, సంథింగ్ లైక్ దట్. గాయత్రి అని పేరు పెడతారు. గాయత్రి ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ట్రేడ్ మార్క్ ఫర్ బ్రాహ్మణ, కైండ్ ఆఫ్ దట్ వర్క్స్ లైక్ దట్. అక్కడ మీకు ఏ కోరికలు కావాలన్నా గాయత్రి మంత్రం బేసిస్ మీద వాళ్ళు కోరికలను తీరుస్తారు. ఏ కోరికలు కావాలన్నా అంటే ఏమిటి? మీకు ఆస్తి కొనుక్కోవాలని అనిపించింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి రాసినట్లయితే వాళ్ళు ఒక ఫలానా సంకల్పం చేసి ఫలానా యంత్రాన్ని, యంత్రోద్ధారమో మంత్రోద్ధారము ఇలాంటి పదజాలము గలదు, దానికి అర్థం నాకు తెలీదు. మంత్రోద్ధారము అంటాడు అంటే గాయత్రి మంత్రానికి బీజాలు ఏవో పెడతాడు. ఐం క్లీం సౌహ్ ఇత్యాది బీజాక్షరములను జోడించి గాయత్రి మంత్రం పెడతాడు. దానికి ప్రతి కోరికకి 1 లక్షో 2 లక్షలో జపం ఉంటుంది, ఆ జపం చేస్తాడు. దాంట్లో దశాంశము హోమము, దశాంశము తర్పణము, ఇవన్నీ చేసి
మీకు తీర్థప్రసాదాలు పోస్టులో పంపిస్తాడు. మీరు 1000 రూపాయలు 2000 కట్టాల్సి ఉంటుంది. మీ కోరికకి తగ్గట్టుగా, ఆ రికమెండేషన్కి తగ్గట్టుగా ఉంటుంది. 10,000 20,000 ఉంటుంది. ఇటువంటి ఒక సంస్థ గలదు. దెర్ ఈజ్ ఎన్ ఆర్గనైజేషన్ డెడికేటెడ్ టు దిస్, అండ్ దెర్ ఈజ్ ఎ జెంట్లిమన్ హూ స్టార్టెడ్ ఇట్ అండ్ హూ ఈజ్ రన్నింగ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్లీ. ఇట్ ఈజ్ ఎ స్టార్టప్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ స్టార్టప్. ఎందుకంటే ఆయన ఒక రూములో మొదలుపెట్టాడు. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్ గ్రామంలో పెట్టాడు ఆయన. అంటే నియర్ ది టౌన్ ఆఫ్ సామర్లకోట ఎక్కడో పెట్టాడు ఆయన. గ్రామంలో ల్యాండ్ ఇనిషియల్లీ ఇట్ వాజ్ లో కాస్ట్. హీ హ్యాడ్ ఏ స్మాల్ ప్లేస్ అండ్ దెన్ హీ హ్యాస్ ఎక్స్పాండెడ్ ఇట్ సో మచ్ టుడే దట్ హీ హ్యాస్ పర్చేజ్డ్ సో మచ్ ల్యాండ్ అరౌండ్ అండ్ ఎక్స్పాండెడ్. కాంపౌండ్ వాల్, పెద్ద గేటు మీద అలంకారాలు, గాయత్రి సేవా సదన్ అనో ఏదో పేరుతోటి. దిస్ వే ద ప్రీస్ట్ క్రాఫ్ట్ ప్రాలిఫరేట్స్ బేస్డ్ ఆన్ ది సింపుల్ ప్రిన్సిపల్. మీ శుద్ధిని వాళ్ళు మీకు కలిగిస్తారు, మీ అశుద్ధిని వాళ్ళు తీసివేయగలుగుతారు అనే బేసిస్ మీద. దాని మీద ఈ శ్లోకం మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ అన్ అటాక్ ఆన్ దట్ అని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. శుద్ధి అనేవి, శుద్ధి అశుద్ధులు ఎవడికి వాడికి ఉంటాయి తప్ప ఒకడు ఇంకొకడిని శుద్ధి చేయడం అనేది ఉండదు. ఆత్మనైవ కృతం పాపం సంక్లిష్ణాత్యాత్మనా నరః. ఆత్మనా చాకృతం పాపం ఆత్మనైవ విశోధ్యతే. ప్రత్యాత్మం శుద్ధ్యశుద్ధీః నాన్యమన్యో విశోధయేత్. ఆత్మనోర్థం పరార్థేన బహునాపి నహాపయేత్. ఆత్మనోర్థమభిజ్ఞాయ స్వార్థాయ వ్యాపృతో భవేత్. ఈ శ్లోకాన్ని ఒక్క మాటలో చెప్పచ్చు, వివేకానందుని మాటల్లో. ఏమన్నారంటే వివేకానంద స్వామి, be selfish by all means but in the right way అని చెప్పారు. ఓకే, ఇప్పుడు సెల్ఫిష్గా ఉండడం తప్పంటం లేదు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడండి, ఉద్యోగం ఎందుకు చేస్తున్నాడు? తన కోసం డబ్బులు సంపాదించుకోవడం. తనకు డబ్బులు ఎందుకు? తన భార్యను పిల్లలను పోషించుకునుట. మరి సెల్ఫ్ అయింది కదా, సెల్ఫిష్ అయింది కదా. దీన్ని ఎవరైనా తప్పన్నారా? ఎప్పుడైనా ఎక్కడైనా తప్పన్నారా? తప్పలేదు. Be selfish. By all means be selfish. But in the right way. ఇప్పుడు ఉద్యోగం చేసి కష్టపడి డబ్బు సంపాదించడం సెల్ఫిష్నెస్, ద రైట్ వే. ఓకే, లంచం పుచ్చుకు డబ్బు సంపాదించడం సెల్ఫిష్నెస్, ద రాంగ్ వే. తర్వాత లంచం పుచ్చుకుని అలవాటు అయ్యి ఎక్కువ భోగాలకి అలవాటు పడతాడు, హయ్యర్ లైఫ్ స్టైల్కి అలవాటు పడతాడు. క్లర్క్ అయ్యి ఉండి సూపరింటెండెంట్ లెవెల్ భోగాలకి అలవాటు పడతాడు. కొంతకాలం అయ్యేప్పటికీ లంచం తీసుకుందే ఇల్లు గడవదు. ఎందుకంటే ఖర్చులకు అలవాటు పడ్డాడు కదా, ఖరీదైనటువంటి మద్యమునకు దానికి అలవాటు పడ్డాడు కదా. లంచం తీసుకుంటూ ఉండాలి, లేకపోతే రోజు గడవదు. ఒక ఆయన్ని నేను అడిగాను, చెక్ పోస్ట్లో ఉద్యోగం చేసేవాడు. ఎప్పుడో అనుకోకుండా నాకు తగిలాడు. ఎందుకు లంచం తీసుకుంటావు, వాడు ఇచ్చి జీతంతో హ్యాపీగా బతకచ్చు కదా అంటే ఆయన ఏమన్నాడో తెలిసిన, 2 కొడుకులు, ఇద్దరికి కర్ణాటకలో ఇంజనీరింగ్ కాలేజీలో డొనేషన్ పెట్టి చేర్పించాను అని చెప్పాడు. ఆ రోజులంటే తిరుపతిలో ఒకటి, విజయవాడలో ఒకటి, కాకినాడలో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి, హైదరాబాద్లో ఒకటి ఉండేవి ఇంజనీరింగ్ కాలేజీలు. వరంగల్లో ఒకటిను, ఇంకెంతకంటే ఎక్కువ ఉండేవి కావు. కర్ణాటకలో దొడ్డబల్లాపూర్లో ఒకటి, చిక్కమగళూరులో ఒకటి, యశ్వంతపూర్లో ఒకటి, అలా 15 కిలోమీటర్లుగా ఒకటి చొప్పున కర్ణాటకలో ఉండేవి. అప్పుడు ఒకసారి రాజశేఖర్ రెడ్డి అన్నాడు, మన ఆంధ్ర డబ్బులన్నీ కర్ణాటకకు వెళ్ళిపోతున్నాయి అన్నాడు. అనే మేము ఇంజనీరింగ్ కాలేజీలకి పర్మిషన్స్ ఇస్తున్నాము అన్నాడు. 350 కాలేజీలకి పర్మిషన్ ఇచ్చారు. అక్కడికి మొత్తం ఇంజనీరింగ్ విద్యని సర్వనాశనం చేసి పెట్టారు అందరూ కలిసి. ఆంధ్ర డబ్బులకి కర్ణాటకకి వెళ్ళకూడదని. కర్ణాటకకే పాకిస్తాన్కి వెళ్ళట్లేదుగా. ఆ రోజుల్లో ఈయన 2 కొడుకుల్ని కర్ణాటకలో డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ చదివిస్తున్నాను. వాళ్ళు ఇంటర్మీడియట్ 2nd క్లాస్లో పాస్ అయ్యారు, 1st క్లాస్ కూడా కాదు.
ఎంసెట్లో ఎక్కడా ర్యాంకులు లేవు. అప్పట్లో 4000 ర్యాంక్ వస్తే వాడు ఎందుకు పనికిరాని వాడుగా పరిగణించేవారు. ఎందుకంటే సీట్లు అన్నీ ఉండేవి కావు, 3600 ఎన్నో ఉండేవి సీట్లు. 4000 ర్యాంక్ ఎందుకు, ఏం చేసుకోవాలి, ఎందుకు పనికిరారు. కర్ణాటకలో ఈ ఎంసెట్ రిజల్ట్ ఒప్పుకోరు. వాళ్ళు ఎంసెట్ రిజల్ట్ చూస్తారు కానీ డొనేషన్ తీసుకుంటారు, దానికి రిసీట్ ఇవ్వరు. ఇద్దరిని కట్టి చదివిస్తున్నాడు. ఒక్కొక్కడికి ఆ రోజుల్లో 6 లక్షలు 7 లక్షలు డొనేషన్ తీసుకునేవారు ఇద్దరు. మళ్ళీ అంతకు ముచ్చుకోకపోతే ఎలా కుదురుతుంది అన్నాడు అతను నాతో. నేను చెప్పాను, ఎప్పటికో నిన్ను పనిష్మెంట్ పడిపోతుంది నీకు. బీ సెల్ఫిష్, బై ఆల్ మీన్స్ బీ సెల్ఫిష్. యు లవ్ యువర్ చిల్డ్రన్, బ్రింగ్ దెమ్ అప్ బట్ ది రైట్ వే, మేక్ మనీ బట్ ది రైట్ వే అని. సెల్ఫిష్ ఉండొద్దని చెప్పట్లేదు, బీ సెల్ఫిష్ బట్ ది రైట్ వే ఆయన మాటే చెప్తున్నాడు. మాటలో మాట వివేకానంద స్వామి ఇంకో మాట కూడా అన్నారు అక్కడే కర్మయోగ పుస్తకంలో. సెల్ఫ్లెస్నెస్ ఈజ్ ది బెస్ట్ పాసిబుల్ వే ఆఫ్ అకాంప్లిషింగ్ సెల్ఫిష్నెస్. నువ్వు సెల్ఫిష్గా ఉండాలనుకుంటే రియల్ సెల్ఫిష్ ఈజ్ ద సెల్ఫ్లెస్నెస్ ఈజ్ ది రియల్ సెల్ఫిష్. నిన్ను చాలా ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది అని చెప్పాడు. ఈయన మాట అనలేదు, బట్ ఈయన ఏమంటున్నాడంటే బీ సెల్ఫిష్ బట్ ది రైట్ వే అని అంటున్నారు. తర్వాత ఈ వచనం చూస్తే నాకు కొన్ని సందర్భాలు గుర్తుకొస్తాయి. ఏమిటంటే ప్రజాసేవ పేరుతో భార్యను పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి వాళ్ళ జీవితాలను చెడగొట్టిన వాళ్ళు కొంతమంది నాకు కనబడ్డారు. నేను ఎక్కడో సత్సంగానికి వెళ్ళాను. ఓ యంగ్ మ్యాన్ ఉన్నాడు. యంగ్ మ్యాన్ అంటే కైండ్ ఆఫ్ యంగ్, 30sలో ఉంటాడు. సత్సంగానికి వచ్చాడు. ఏమిటి వర్కింగ్ డే నాడు పొద్దున్న 10:30 సత్సంగానికి వచ్చాడు యంగ్ మ్యాన్ అంటే సెలవులు అయితే అనుకోవచ్చు. నేను మాట వరుసగా అడిగాను, మీరు ఏం చేస్తూ ఉంటారన్నది. నేను సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవాడిని అండి అన్నాడు ఆయన. అదేమిటి సర్వే ఆఫ్ ఇండియాలో గవర్నమెంట్ ఉద్యోగం, అది వాళ్ళు తీసేయరు, చేసేవాడిని అంటున్నావు ఏంటి? అవును ఇప్పుడు చేయట్లేదా ఏమీ, ఇంకో జాబ్కి వెళ్ళారా అంటే లేదండి నేనే రిజైన్ చేశాను అన్నాడు. ఎందుకు రిజైన్ చేశారండి? అదేం ప్రారంభం అండి? పిల్లలు ఉన్నారా? భార్య ఉన్నారు, 2 పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారు. 2 పిల్లలు, వాళ్ళకి స్కూల్ ఫీజులు అవి కట్టాలి, యూనిఫారంలు అన్నీ ఉండాలి. భార్య, ఈయనేమో రిజైన్ చేశాడు. ఎందుకు రిజైన్ చేసేవంటే ఏమని చెప్పాడో చెప్పంటారా? మీరు నమ్ముతారా? నాకు బాగా కొట్టొచ్చినట్టు గుర్తు. సాయిబాబాకి సేవ చేయటం కోసం రిజైన్ చేశాను అన్నాడు. బాబా గారి సేవ కోసం, సాయిబాబా కాదు, బాబా గారి సేవ కోసం రిజైన్ చేశాడు. బాబా గారు పోయారు కదా, షిరిడి బాబా గారు, ఆయన పోయారుగా, ఆయన లేరుగా, నువ్వు ఆయనకి సేవ చేయడం ఏమిట్రా అని నేను ఆశ్చర్యపోయాడు. షిరిడి బాబా గారికి వీడియో సేవ చేస్తాడండి, ఆయన బతికి కూడా లేడు, దానికోసం ఉద్యోగం మానేశాడు. అంటే అన్నాడు, షిరిడి బాబా గారి ఫోటోలు చూపించాడు, ఇవన్నీ భక్తులకి పంచిపెడతాను. షిరిడి బాబా గారి పత్రిక 1000 కాపీలు తీసి భక్తుల ఇళ్ళకి అందరికీ వెళ్ళి ఇచ్చొస్తాను. షిరిడి బాబా గారి యాత్రలని అందరికీ భక్తులకి ఏర్పాటు చేస్తాను, ఇది చెప్పాడు. అంటే మరి భార్య పిల్లల మాట ఏమిటంటే నా భార్య ఏదో చిన్న ఉద్యోగం చేసి ఆమె చూసుకుంటుందండి పిల్లలని చెప్పాడు. అంటే ఏమిటి, నువ్వు సన్యాసం తీసుకున్నావా, ఇల్లు వదిలిపి? అదేమీ లేదండి, ఆవిడే చూసుకుంటోంది, నేను బాబాగారి సేవలో జీవితాన్ని గడుపుతున్నాను అని చెప్పాడు. నేను ఏదైనా బాబాగారికి రిలేటెడ్ ఏమైనా చెప్తానేమో నా సత్సంగానికి వచ్చాను. హీ ఈజ్ సైకలాజికల్లీ మిస్లెడ్, మిస్గైడెడ్. అలా ఉంటారు. బాబాగారి సేవలో ఏమైనా అర్థం ఉందా మాటకి? ఇలాంటి వేషాలు వేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏమిటి, తమ కర్తవ్యమును తాము నిర్వహించుట, దాని ఎడల వాళ్ళకి వైమనస్యం ఉంటుంది, వైముఖ్యం ఉంటుంది, విముఖంగా ఉంటారు. కర్తవ్య నిర్వహణ ఎడల విముఖంగా ఉంటారు. అప్పుడు ఈ బాబాగారి సేవ లేకపోతే వేదాంత కోర్సు ఇవన్నీ కూడా ఎస్కేపుల కింద తయారవుతాయి. ఇట్స్ ఎన్ ఎస్కేప్. వేదాంత కోర్సు చేసే వాళ్ళలో జిజ్ఞాసువులు 50% ఉంటే జిహాసువులు 50% ఉంటారు. వీళ్ళకి నేను పెట్టిన పేరు జిహాసుహు. జిహాసుహు అంటే ఓహా త్యాగే, హాతుం ఇచ్చుహు, విడిచిపెట్టేయడానికి
కోరిక, విడిచిపెట్టేయాలనే కోరిక, అంటే పారిపోవాలనే కోరికే తప్ప తెలుసుకుందామనే కోరిక ఉండదు. ఇక్కడికి వెళ్ళిపోతే వీళ్ళు భోజనం పెడతారు, టిఫిన్ పెడతారు, చిన్న స్టైపెండ్ ఇచ్చినా ఇస్తారు. మనం ఏదో ఆ తత్వబోధ ఇదే పట్టుకుని వెళ్ళాడుతూ ఉండొచ్చు. ఇదేదో కాలక్షేపం బాగానే ఉంటుంది. ఏం చేస్తున్నామంటే వేదాంత కోర్సు చేస్తున్నానని చెప్పచ్చు. దట్ ఈజ్ హౌ దే కమ్. గురువులకి వీళ్ళని ఏం చేయాలో అర్థం కదా. అంచేత గురువులు ఏం చేస్తారంటే ఏవో ఆర్గనైజేషన్స్ ఏవో ఉంటాయి వాళ్ళ దగ్గర, 1, 2, 3, 4 బాస్కెట్లు ఉంటాయి. దే డిప్ దేర్ ఫింగర్స్ ఇంటూ మల్టిపుల్ బాస్కెట్స్. అంచేత వీడిని ఏదో ఒక దాంట్లో పెడతారు. నువ్వు ఇచ్చేసుకో అని చెప్తా. వాట్ ఈజ్ దిస్? నువ్వు చూసుకో, నీ జీవిత లక్ష్యం ఏమిటి? నేను పెళ్లి చేసుకోను, నేను బ్రహ్మచారిగానే ఉండి వేదాంతం అధ్యయనం చేస్తూ కర్మయోగ జీవనాన్ని గడుపుతాను. ఓకే, గో హెడ్, డూ దాట్. నేను పెళ్లి చేసుకున్నాను, పిల్లం బిడ్డలను పోషించను, ఇక్కడ వేళ్లాడుతూ ఉంటాను, ఈ కోర్సులో కాలక్షేపం చేస్తూ ఉంటాను. తర్వాత ఏం చేస్తామంటే కోర్సు అయ్యాక చూసుకోవచ్చు, ఇంకా 2 ఏళ్ళు ఉందిగా, ఆ తర్వాత ఏదో ఒకటి అప్పుడు చూసుకుంటాను అంటూ ఈ రకంగా నేను సరైన దృష్టాంతం చెప్పానా, లేకపోతే ఏదో వాగుతున్నానా? ఈ రకంగా ఒక లక్ష్యశుద్ధి లేకుండా జీవితాన్ని వేస్ట్ చేసుకున్న వాళ్ళని నేను ఎంతోమందిని ఎరుగుతాను. నేను ఒక పేరు పెట్టాను వీళ్ళందరికీ, జిహాసులు అని ఒక పేరు. దీస్ ఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ ఆశ్రమ్స్. ఆశ్రమ్స్లో ఇటువంటి విక్టిమ్స్ ఉంటారు. వాళ్ళకి ఆ ఒరిజినల్ ఫైర్ టు లెర్న్ వేదాంత ఎప్పుడో ఆరిపోయింది. ఇప్పుడు ఇంకే ఫైరు లేదు. ఆశ్రమంలో ఏవో కొన్ని పనులు ఏవో కొన్ని ఉంటాయి, దాంట్లో ఏదో ఒక దాంట్లో ఫిట్ అయి ఉంటారు. ఆశ్రమం వీళ్ళని పొమ్మందు, వీళ్ళు పోవడానికి ఎక్కడ ఏమీ లేదు, అక్కడ పడు ఉంటారు. పడుండి ఆశ్రమ్ స్ట్రక్చర్లో దే ప్లే సమ్ రోల్, దే కంట్రిబ్యూట్ సంథింగ్ టు ఇట్. తర్వాత ఆశ్రమ్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. అలా పెద్ద హెడ్ ఎవరో ఉంటారు కదా, స్వామి కావచ్చు, మరొకటి జనరల్ మేనేజర్ కావచ్చు, కరీయింగ్ ఫేవర్ విత్ దెమ్ అండ్ వాళ్ళ మీద కొండెములు చెప్పుట ఇలాంటివి కూడా చేస్తూ ఆ స్ట్రక్చర్లో బలాత్కారంగా తనని తాను దూర్ చేసుకుని దాంట్లో కాలక్షేపం చేస్తూ, దట్ ఈస్ హౌ దే లివ్. మజ్బూరీ, ఇంక చేసేదేముంది? మజ్బూరీ అంటే తెలుసు కదా, ఐసా హోతా హై. ఇటువంటివి చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు, లక్ష్యశుద్ధితోటి చేయాల్సి ఉంటుంది. డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్ యూ డూ. డోంట్ డ్రిఫ్ట్ హీర్ అండ్ దేర్. అలాగే నాకు ఆ శ్లోకం అలాగా అనిపించింది. ఓకే, ఆత్మనః అర్థం పరార్థేన బహునా అపి నా హాపయేత్. ఆత్మనః అర్థం అభిజ్ఞాయ స్వార్థాయ వ్యాపృతః భవేత్. ఆత్మనః తన యొక్క అర్థం ప్రయోజనమును బహునా అధికమైన పరార్థేన ఇతరుల ప్రయోజనముచే బహునా అపి అధికమైనదే అయినప్పటికీ నా హాపయేత్ చెడగొట్టుకొనరాదు. అదే ఇప్పుడు వీడు ఉన్నాడండి, ఒకడున్నాడు, వాడికి భార్య 2 పిల్లలు ఉన్నారు. ఓకే, బాబాగారు ఉన్నారు. బాబాగారికి చేయాల్సిన సర్వీసు ఇంత సర్వీస్ ఉంది. 1000 మంది డివోటీస్కి సేవ చేయగలుగుతాడు ఇతగాడు. చాలా పెద్ద ప్రయోజనం అది. వేరే భార్య పిల్లల్ని చూసుకుంటుంటే తన పనే తను చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు వీడు ఏం చేయాలి? వాడు చెప్పింది ఏమిటి? భార్యా పిల్లలు ఏమిటండి, 1000 మంది డివోటీస్కి సేవ చేస్తున్నానని చెప్పాడు. బాబాగారు ఏమిటయా, లేరు కదా ఆయన. అంటే మరి దేవుడై కూర్చున్నాడు ఆయన. వీళ్ళు దేవుడిని చేసి అక్కడ ఓ విగ్రహం పెట్టారు. ఆ విగ్రహానికి సంబంధించిన వర్క్ అంతా చేస్తున్నాడు. నాకు పత్రిక కూడా ఇచ్చాడు. నువ్వు ఊరికే ఇస్తావు ఎందుకు, ఆయన తెప్పిస్తాడు, 1000 తెప్పిస్తాడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి. అవి అందరి దగ్గర ఇచ్చి వసూలు చేసుకుంటాడు. సేవ చేస్తున్నాను బాబా గారికి. assume it is seva, assume it is great, but still not at the cost of his personal life. అలా చేయకూడదు. తర్వాత ఇంకొకడు అన్నాడు, ఒక గురువు గారు ఉన్నారు, ఒక పెద్ద గురువు గారు, నేను ఒక సేవా కార్యాన్ని స్టార్ట్ చేస్తున్నాను,
నాకు సేవ చేసేటువంటి వాళ్ళు కావాలి, ఆ సేవాభావం గల వాళ్ళు రావాలను. దీని ద్వారా దేశాన్ని మనం ఉద్ధరిస్తాము, కల్చర్ని ధర్మాన్ని మనం రక్షిస్తాము అని ఆయన అనౌన్స్ చేశారు. ఒకడు వచ్చాడు. వాడు ఎలా వచ్చాడు? రిజైన్ చేసేసి వచ్చాడు. భార్య జుట్టు తల మొత్తుకుంది ఆవిడ, పిల్లలు ఏడుపు మొహం పెట్టుకున్నారు. వాళ్ళ చావు వాళ్ళని చావమని చెప్పి ఈయన వచ్చి జాయిన్ అయిపోయాడు. ఈయన ఏం చేశారు, ఈ పెద్ద గురువు గారు ఏం చేశారు, వీడిని ఆ సేవా కార్యక్రమంలో ఒక పెద్ద మెషిన్, అది ఆ మెషిన్లో ఒక లేవర్గా వీడిని పెట్టేసి నడిపిస్తున్నారు. ఆ సేవ గొప్పది, 10 మందికి సేవ జరుగుతోంది, వీడి ద్వారా ఒక పెద్ద ప్రయోజనం సిద్ధిస్తుంది. కానీ భార్యా పిల్లల ఇంటి దగ్గర ఏడుస్తున్నారు. షుడ్ హీ డూ దట్? హీ షుడ్ నాట్. సోషల్ సర్వీస్ అనేదాన్ని మన వాళ్ళు ఈ మధ్యకాలంలో ప్రమోట్ చేస్తున్నారు. ఇంతకుముందు హిందూ ధర్మంలో ఈ సోషల్ సర్వీస్ అనే మాట ఉండేది కాదు. తత్కాలమునందు మీరు స్పాంటేనియస్గా సాటి మనిషికి సోదరుడిగా భావన చేసి సేవ చేయమని, వారికి హెల్ప్ చేయమని అన్నారు తప్ప ఆర్గనైజేషనల్ సర్వీస్ అనేది హిందూ ధర్మంలో ఉండేది కాదు. ఎందుకంటే అది హిందూ ఈథోస్లో ఉండేది కాదు. అది ఇది వీళ్ళు క్రిస్టియన్ మిషనరీస్ని చూసి మొదలుపెట్టారు. ఇప్పుడు మన వాళ్ళు పెట్టిన సేవా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా దే ఆర్ కైండ్ ఆఫ్ ఇమిటేషన్ ఆర్ ఎమ్యులేషన్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీ సేవ. అసలు ఈ దేశంలో విద్యా వైద్యము అనేది ఫండమెంటల్గా ఆ 2 రంగాల్లో సేవా కార్యాలని మొదలుపెట్టింది ఎవరు? క్రిస్టియన్ మిషనరీస్. తర్వాత ఈ స్వాములు వీళ్ళందరూ మొదలుపెట్టారు, విద్యలో పెట్టారు, వైద్యంలో పెట్టారు. మొట్టమొదటి వీళ్ళు ఏం చేశారంటే వేద విద్యని పెట్టారు. వేదం వల్లించడం, శాస్త్రం చదువుకోవడం దానికే పెట్టారు. తర్వాత ఇప్పుడు డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, డొనేషన్ కాలేజీలు కూడా నడిపిస్తున్నారు. ఎవరి మెఠాల వాళ్ళు. శృంగేరి శారదాపీఠ డిగ్రీ కాలేజ్. అరే, శృంగేరి శారదాపీఠ వేదా కాలేజీ ఉంటుందేమో అనుకున్నాం, ఈ డిగ్రీ కాలేజీ ఉంది అంటే ఎవరినో పట్టుకుని పెట్టించడం, దానికి ఎవరినో పెట్టడం, అలాంటి సేవాకార్యం ఏదో పెట్టడం, దానికి వీడు వస్తాడు, ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి వస్తాడు, వీడిని దాంట్లో ప్రవేశపెట్టడం. ఇది వాళ్ళ తప్పు కాదు, వీడి తప్పు. తన చిన్న ప్రయోజనాన్ని చెడగొట్టుకుని ఓ పెద్ద ప్రయోజనం అలా. వాట్ డూ మీన్ బై సోషల్ సర్వీస్? వాట్ డూ మీన్ బై సోషల్ సర్వీస్? డిగ్రీ కాలేజీ పెట్టి నడిపించారండి, ఏమవుతుంది? అందరూ డిగ్రీలు పాస్ అయ్యి సర్టిఫికేట్లు పట్టుకుని ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. అంతే కదా. ఏమైంది? ఉద్యోగం చేసిన వాళ్ళు ఉన్నారనుకుంటే దాంట్లో సగం మంది మంచి ఉద్యోగాలు చేశారు, సగం మంది లంచం పుచ్చుకుంటే ఏమైంది? ఈ పాపంలో మనం భాగస్వాములు ఏమో లేదా? కాబట్టి సోషల్ సర్వీస్ అనేటువంటి సెక్టర్ని చాలా కాషస్గా ఆలోచించాలి. దాంట్లో చాలా, నేను ఒకసారి దీని మీద ప్రసంగం చేశాను కాలిఫోర్నియాలో. వాట్ డూ మీన్ బై సోషల్ సర్వీస్? వై డూ యూ వాంట్ టు డూ సోషల్ సర్వీస్? వై? వాట్ ఈజ్ ది రీజన్? దెర్ మస్ట్ బి సమ్ రీజన్. కాదండి, నేను స్పాంటేనియస్గా ఒక మనిషికి హెల్ప్ చేశాను, ఇట్స్ ఓకే. స్పాంటేనియస్ అని అన్నప్పుడు ఇంకా రీజన్ ఉండదు దానికి. అది ప్రేమ యొక్క ఒక మూమెంట్, దానికి రీజన్ ఉండదు. ఆర్గనైజ్డ్ మూమెంట్కి రీజన్ ఉంటుంది. వై డు యూ డూ దాట్? బికాజ్ గురు హ్యాస్ ఆస్క్డ్ మీ టు డూ. యూ ఆస్క్ ది గురు, వై ఆర్ యూ డూయింగ్ ఇట్? వాట్ ఈస్ ది రీజన్? సో ఇన్ ఎనీ కేస్ గురువులు ఏవో చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర చాలామంది మనుషులు ఉంటారు, ఖాళీగా పడి ఉంటారు, ఆయన ప్రాణం తీస్తూ ఉంటారు. కాబట్టి ఏదో సేవా ఆర్గనైజేషన్ పెడితే దాంట్లోకి తోలిస్తే ఆయన కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు. తర్వాత డబ్బులు అధికంగా ఉంటాయి, ముబ్బడిగా వసూలు చేస్తూ ఉంటారు. అది కొంత అక్కడ చిమ్మితే కొంత పేరు అది వస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు వెంటపడడం కూడా తగ్గిస్తారు. సో మెనీ ఇష్యూస్ విల్ బి దేర్. దాంట్లో లోతుల్లోకి వెళ్తే మేడిపండు చూడ మేలిమై ఉండును, పొట్టవిచ్చి చూడ పురుగులుండు. తర్వాత పిరికివాని మదిని బెంకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. ఈ సేవా ఆర్గనైజేషన్స్లోకి మీరు లోతుల్లోకి వెళ్తే చాలా సమస్యలు వస్తాయి.
దేర్ ఆర్ ఆల్వేజ్ వర్ది ఎక్సెప్షన్స్. బట్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మీ స్వార్థం అని నేను మీ స్వప్రయోజనమును మీరు చెడగొట్టుకుని సేవ అనే పేరుతోటి దిగడం అన్నది అనవసరము అని చెప్తున్నాడు ఆయన. ఆత్మనః తన యొక్క అర్థం జీవిత లక్ష్యమును అభిజ్ఞాయ తెలుసుకుని, నువ్వు ముందు అది అర్థం చేసుకో. నువ్వు ఏమిటి, నీ లక్ష్యం ఏమిటి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, అది అర్థం చేసుకో. అర్థం చేసుకుని స్వార్థాయ తన జీవిత లక్ష్యము కొరకు వ్యాపృత కష్టపడి పనిచేయువాడు భవేత్ కావలెను. అది ఆ విధంగా ఉండాలి. కానీ స్వార్థాన్ని తన సొంత ప్రయోజనాన్ని వదిలిపెట్టేసి ఏదో పెద్ద గొప్ప ఘనకార్యాలని సాధిద్దాము అని అనుకోవడము అదే పొరపాటు. నీ ఇంట గెలిచి రచ్చ గెలువవలెను. ఓకే, దీంట్లో చిన్న రహస్యం ఉంది. వీడు స్వంత ప్రయోజనమును వదిలిపెట్టి బహుళ ప్రయోజనమును సాధిస్తాను అంటాడు కదా. ఎందుకు అలా అంటున్నాడు? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్? ద రీజన్ ఈజ్ దట్ హీ హ్యాజ్ అబండెంట్ లవ్ ఫర్ ఆల్. అందుకోసం చిన్న సొంత ప్రయోజనాన్ని వదిలిపెట్టి ఏదో బహుళ ప్రయోజనం కోసం వాడు ప్రయత్నిస్తున్నాడు అని అన్నట్లయితే ఇట్ ఈస్ గ్రేట్. బుద్ధుడు అలాంటివాడే, రాముడు అలాంటివాడే, కృష్ణుడు అలాంటివాడే, క్రైస్తు మహాశయుడు అలాంటివాడే. ఇట్ ఈస్ గ్రేట్. కానీ వీడు స్వంత ప్రయోజనమును విడిచిపెట్టి పెద్దదేదో పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి. ఎందుకు అలా చేస్తున్నాడు అని ప్రశ్నించినప్పుడు దీని నుంచి తప్పించుకోవడం కోసం దాన్ని పట్టుకుంటున్నాడా? నెంబర్ 1 తప్పు. అది అప్పుడు ఈ శ్లోకం కికిన్ అవుతుంది, తప్పు అవుతుంది. లేక దీని యందు ఏదో కారణంగా వైముఖ్యాన్ని పెట్టుకుని దీని నుంచి పలాయనం కోసం అది పట్టుకున్నాడా? అలా అయినట్లయితే ఈ శ్లోకం కికిన్ అవుతుంది. వాడు చేస్తున్న తప్పు కాదండి. వాడికి మమ అహం అనేవి లేవండి. అహం మమకారము లేదు, అహంకారము లేదు. వాడికి సమాజము మొత్తం జగత్తంతా కూడా నా కుటుంబమే అనేటువంటి మహోన్నత స్థితిలో వాడు ఉన్నాడు. అందుకోసమని వాడు ఆ పెద్ద యాత్రలో వెళ్ళిపోయినాడు. దెన్ ఇట్స్ ఓకే. ఎందుకంటే బుద్ధుడు కూడా అలాగే చేశాడు చూడండి. దెన్ ఇట్స్ ఆల్ రైట్. బట్ యాజ్ ఎ ఎస్కేప్ ఆర్ ఒక వైముఖ్యము, ది డిజైర్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద డిజైర్ టు నో సంథింగ్ దేర్. అలాంటి కారణంగా పలాయనం అని ఉంటుంది, ఆ ఎస్కేప్. అలాంటి కారణాల చేత కనుక వాడు తన ప్రయోజనమును చెడగొట్టుకుని పెద్ద ప్రయోజనాన్ని మేము సాధిస్తాము అని అనుకున్నట్లయితే అది పొరపాటు. అలా చేయొద్దు అని చెప్తున్నాడు ఆయన. ఆత్మనోర్థం పరార్థేన బహునాపి నహాపయేత్ ఆత్మనోర్థమభిజ్ఞాయ స్వార్థాయ వ్యాపృతో భవేత్ ఇది ఆత్మవర్గో ద్వాదశః. హేనం ధర్మం న సేవేత ప్రమాదేన న సంవసేత్ మిథ్యాదృష్టిన్న సేవేత న భవేల్లోకవర్ధనః. ఇది లోకవర్గము. ఇది తర్వాతి సెషన్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.